హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి, అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా కాసేపట్లో తయారు చేస్తాం, లేదా కాసేపట్లో తింటాము, లేదా మేము కాసేపట్లో తెస్తాము. ఈ విధంగా కాసేపట్లో అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. ముందుగా కాసేపట్లో మేము తయారు చేస్తాము. మేము కాసేపట్లో తయారు చేస్తాము. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో వీ విల్ ప్రిపేర్ ఇన్ ఎ లిటిల్ వైల్. వీ విల్ ప్రిపేర్ ఇన్ ఏ లిటిల్ వైల్ అని చెప్తూ ఉంటాము. ఇన్ ఏ లిటిల్ వైల్ అంటే కాసేపట్లో లేదా కొద్దిసేపట్లో ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. వీ విల్ ప్రిపేర్ అంటే మేము తయారు చేస్తాము అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మేము కాసేపట్లో తింటాము. మేము కాసేపట్లో తింటాము ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వీ విల్ ఈట్ ఇన్ ఎ లిటిల్ వైల్. వీ విల్ ఈట్ ఇన్ ఎ లిటిల్ వైల్ అని చెప్తూ ఉంటాము. వీ విల్ ఈట్ అంటే మేము తింటాము. ఇన్ ఎ లిటిల్ వైల్ అంటే కాసేపట్లో అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మేము కాసేపట్లో చదువుతాము. మేము కాసేపట్లో చదువుతాము ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వీ విల్ స్టడీ ఇన్ ఎ లిటిల్ వైల్. వీ విల్ స్టడీ ఇన్ ఎ లిటిల్ వైల్ అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా మేము కాసేపట్లో తెస్తాము. మేము కాసేపట్లో తెస్తాము ఇలా చెప్పడాన్ని వీ విల్ బ్రింగ్ ఇన్ ఎ లిటిల్ వైల్. వీ విల్ బ్రింగ్ ఇన్ ఎ లిటిల్ వైల్ అని చెప్తూ ఉంటాము. వీ విల్ బ్రింగ్ అంటే మేము తీసుకొని వస్తాము లేదా మేము తెస్తాము ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మేము కాసేపట్లో వెళ్తాము. మేము కాసేపట్లో వెళ్తాము ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వీ విల్ లీవ్ ఇన్ ఎ లిటిల్ వైల్. వీ విల్ లీవ్ ఇన్ ఎ లిటిల్ వైల్ అని చెప్తూ ఉంటాము. వీ విల్ లీవ్ అంటే మేము కాసేపట్లో వెళ్తాము లేదా మేము కాసేపట్లో బయలుదేరుతాము ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. మేము కాసేపట్లో వస్తాము. మేము కాసేపట్లో వస్తాము ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. తర్వాత ఇక చాలు వారిని అడుగుదాం, లేదా ఇక చాలు నన్ను విసిగించకు, లేదా ఇక చాలు లంచ్కి వెళ్దాం. ఈ విధంగా ఇక చాలు అనే పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. ముందుగా ఇక చాలు నిశ్శబ్దంగా ఉండండి. ఇక చాలు నిశ్శబ్దంగా ఉండండి ఇలా చెప్పడాన్ని ఇట్స్ ఎన్ ఆఫ్ కీప్ క్వైట్. ఇట్స్ ఎన్ ఆఫ్ కీప్ క్వైట్ అని చెప్తూ ఉంటాము. ఇట్స్ ఎన్ ఆఫ్ అంటే ఇక చాలు లేదా ఇది చాలు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. కీప్ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి లేదా సైలెంట్గా ఉండండి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక చాలు ఈ విషయాన్ని వదిలేద్దాం. ఇక చాలు ఈ విషయాన్ని వదిలేద్దాం ఇలా చెప్పడాన్ని ఇట్స్ ఎన్ ఆఫ్ లెట్స్ లీవ్ దిస్ మ్యాటర్. ఇట్స్ ఎన్ ఆఫ్ లెట్స్ లీవ్ దిస్ మ్యాటర్ అని చెప్తూ ఉంటాము. లెట్స్ లీవ్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయాన్ని వదిలేద్దాం. ఇట్స్ ఎన్ ఆఫ్ అంటే ఇక చాలు లేదా ఇది చాలు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక చాలు నన్ను విసిగించడం ఆపు. ఇక చాలు నన్ను విసిగించడం ఆపు ఇలా చెప్పడాన్ని ఇట్స్ ఎన్ ఆఫ్ స్టాప్ ఇరిటేటింగ్ మీ. ఇట్స్ ఎన్ ఆఫ్ స్టాప్ ఇరిటేటింగ్ మీ అని చెప్తూ ఉంటాము. స్టాప్ ఇరిటేటింగ్ మీ అంటే నన్ను విసిగించడం ఆపు. ఇట్స్ ఎన్ ఆఫ్ అంటే ఇక చాలు లేదా ఇది చాలు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక చాలు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇక చాలు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఇలా చెప్పడాన్ని ఇట్స్ ఎన్ ఆఫ్ లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఇట్స్ ఎన్ ఆఫ్ లెట్స్ గో ఫ్రమ్ హియర్ అని చెప్తూ ఉంటాము. లెట్స్ గో ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఇట్స్ ఎన్ ఆఫ్ అంటే ఇక చాలు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక చాలు వారిని అడుగుదాం. ఇక చాలు వారిని అడుగుదాం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఎన్ ఆఫ్ లెట్స్ ఆస్క్ దెమ్. ఇట్స్ ఎన్ ఆఫ్ లెట్స్ ఆస్క్ దెమ్ అని చెప్తూ ఉంటాము. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. ఇక చాలు లంచ్కి వెళ్దాం. ఇక చాలు లంచ్కి వెళ్దాం ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. తరువాత అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, లేదా అప్పుడప్పుడు ఇతరులకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది.
ఈ విధంగా అప్పుడప్పుడు అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి చూసేద్దాం. ముందుగా అప్పుడప్పుడు డబ్బు దాచాల్సి వస్తుంది. అప్పుడప్పుడు డబ్బుని దాచాల్సి వస్తుంది లేదా డబ్బుని పొదుపు చేయాల్సి వస్తుంది. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు సేవ్ మనీ, ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు సేవ్ మనీ అని చెప్తూ ఉంటాము. వీ హ్యావ్ టు సేవ్ మనీ అంటే మనం డబ్బుని పొదుపు చేయాలి. ఎట్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్పుడప్పుడు ఇతరులకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఇతరులకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇలా చెప్పడాన్ని ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్, ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్ అని చెప్తూ ఉంటాము. ఎట్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు, వీ హ్యావ్ టు హెల్ప్ అదర్స్ అంటే మనం ఇతరులకి లేదా పక్కవారికి సహాయం చేయాలి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్పుడప్పుడు ఇతరులకి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడప్పుడు మనం ఇతరులకి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చెప్పడాన్ని ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు గివ్ మనీ టు అదర్స్, ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు గివ్ మనీ టు అదర్స్ అని చెప్తూ ఉంటాము. ఎట్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు, వీ హ్యావ్ టు గివ్ మనీ టు అదర్స్ అంటే మనం ఇతరులకి లేదా పక్కవారికి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇలా చెప్పడాన్ని ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు టెల్ లైస్, ఎట్ టైమ్స్ వీ హ్యావ్ టు టెల్ లైస్ అని చెప్తూ ఉంటాము. అంటే అప్పుడప్పుడు మనం అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్. అప్పుడప్పుడు మనం సలహాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడప్పుడు మనం సలహాలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.